హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి. మీరందరూ ఎలాగున్నారు? అందరికైతే హ్యాపీ సంక్రాంతి. మేమైతే పెద్దలకి మడపళ్ళు అయితే వేస్తున్నాం. అన్నీ అయితే చూసారా, ఆకులు అయితే సర్దేసి బియ్యం అయితే వేసాము. కూరగాయలు అయితే అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసాము. వినాయకుడి పూజకి అయితే అన్నీ మా అత్తయ్య అయితే రెడీ చేసి పెట్టారు. మా చిన్నోడు అయితే చూడండి, ఆడికి ఎప్పుడు అచ్చింతలు గోలేని, అచ్చింతలు ఇస్తే ఆడతాను, పసుపు ఆడతాను అంటాడు. ఇదిగోండి కూరగాయలు అయితే వంకాయ, కాయగూరలు అన్నీ కూడా వేసి రెడీ చేశారు. బియ్యం అయితే మొత్తం 9 ఆకులు. మా ఇంటి పెద్దలకి అయితే అలాగే 9 ఆకులు నియమమాట. మా అత్తయ్య అలాగే చేస్తారు. కొత్త బట్టలు కూడా అవి తీసి అవి కూడా చూపించడం అయితే జరుగుతుంది. మా చిన్న స్టైల్ చూసారా, అంత స్టైల్. చిన్న రాయుడులా కూర్చోన్నాడు. ఆడ పంచ అయితే చాలా బాగుంది. వాళ్ళ తాతయ్య అయితే కట్టుకోవడంతో నాకు అలాంటిదే కావాలి అని పేచీ చేశాడు. అందుకే అలాగైతే రెడీ చేశాను. మా అత్తయ్య అయితే పూజ గదిలోన దీపం పెట్టారు. ఈడైతే ఆడ పంచ అయితే సర్దుకుంటున్నాడు, కండువా సర్దుకుంటున్నాడు. నేనైతే కలగాయ కూర అయితే వండుతున్నాను. ఇదిగోండి చూసారా, ఈరోజైతే ఎవరింట్లో అయినా ఆ కర్రీ అయితే అవుతుంది. మా ఇంట్లో కూడా అదే కర్రీ నేను కూడా చేస్తున్నాను. ఒక సైడ్ అయితే చాడు పెట్టాను. ఇదిగోండి కలుపుతున్నాను. అందులో అయితే చిన్న పుల్ల వేయాలి, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే అందులో పసుపు వేస్తున్నాను. ఇదిగోండి మా లక్కీ అయితే బయటకు వెళ్ళాడు, అలా వచ్చాడు. అత్తయ్య అయితే ఏటో బయట పారేసి వచ్చాడు. ఈడ ఆట ఆడదే. పంతులు వస్తే వాళ్ళ పక్కన కూర్చొని పూజ చేస్తున్నాను. వీడైతే వెయిట్ చేస్తున్నాడు. పంతులు గారు అయితే 8:30కి వచ్చేస్తాను అన్నారు, కానీ లేట్ చేస్తారు. అలాగా 11కి వచ్చారు. ఈడ ఎలా కూర్చొని డ్రెస్ అయితే చేంజ్ చేస్తాడు. అలాగ బాగా వెయిట్ చేసాము. మేమైతే వ్యాంగ్ అయిపోతాని వ్యాంగ లెగ్గిసి అన్నీ రెడీ చేస్తాం, కానీ పంతులు గారు అయితే లేట్ చేస్తారు బాగా. ఎందుకంటే పూజ గదిలో దీపం అన్నీ పెట్టేసాము. పంతులు గారు అయితే అప్పుడు వచ్చేస్తారు అనుకున్నాం, కానీ పంతులు గారు అయితే రాలేదు. అయితే వాళ్ళకి అనడానికి లేదు కదా, ఆ రోజు అందరూ కూడా బిజీగా ఉంటారు. పంతులు వాళ్ళకి రెస్ట్ ఉండదు. మరి ఇదిగోండి మా చిన్నోడు ఆ పెద్దోడు హారతి తీసుకున్నారు, దేవుడికి అయితే మొక్కుతున్నారు. చూడండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్. ఇదిగోండి నేను కూడా మొక్కుతున్నాను, అందరూ బాగుండాలి అనుకొని. మా చిన్నోడు అయితే చూడండి పక్కన హారతి తీసుకున్నాడు, పెద్దోడికి పిలుస్తున్నాడు, మొక్కుతావురా అనుకుని. ఆడు పంచి చూసారా ఎలాగెత్తి నడుస్తున్నాడు. ఆడైతే చాలా క్యూట్గా ఉన్నాడు. అత్తయ్య తులసమ్మకి హారతి ఇచ్చి అయితే ఇంటికి వచ్చారు. నేను తీసుకున్నాను కదా, నార్మల్ తీసుకుంటున్నాడు. పెద్దోడు అయితే మొక్కాడు. పూజ అయితే అయిపోయింది. ఈ స్టైల్ ఇదేని కండువాన తీస్తున్నాడు, తిరిగేస్తున్నాడు, మరిగేస్తున్నాడు. వాడు పద అడిగింది. ఇప్పుడైతే చూడండి మా చిన్నోడు టీవీ చూసేస్తున్నాడు. బొట్టు అయితే పెట్టంటున్నాడు. వాడికైతే బొట్టు పెట్టాలి, బాగా చూపిస్తాడు. భక్తి అయితే ఎక్కువేనండి. ఇక్కడికైతే రాయినైనా మొక్కేస్తాడు. చూడండి వాడు టీవీలోనైతే దూరుకున్నాడు. అందరు టీవీ చూస్తున్నాం. మా అత్తయ్య అయితే టీ తాగుతున్నారు. పాపం లేట్ అయిపోయింది వాళ్ళకి, షుగర్ పేషెంట్లు కదా, వెయిట్ చేయలేరు బాగా. అత్తయ్య మాయ పాపం నీరసంగా అయిపోయినారు. మా అక్కలకి అయితే టీవీ అయితే చూస్తున్నారు. మా వినాయకుడి మీద 2 పూల అక్షతలు నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాదే పదయే నమో నమః. ఆచమ్యాయ చేపట్టండి. జయస్వాయ స్వ నారాయణ స్వ మాధవాయ స్వ గోవిందాయ నమః. ఓం
గోవిందాన్ విష్ణుమసోదర శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ వృషభాక్ష నారసమహాచిత శనాద్రూపేంద్ర హరే శ్రీ కృష్ణాయ నమః ఉత్తిష్టంతో బోధవిషాచ ఏతే భూంబారక ఏతేషాం హృదయన బ్రహ్మ కర్మ సమారమే ఓం భూముక్మే చేవేసుకోండి ఓం భువాం భువాం స్వాహం జనః ఓం తపహామోగం సత్యం ఓం తస్య విద్రవరేణ్యం భర్గో దేవశి ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా పోజ్యోతసమృతం బ్రహ్మ భూర్భువస్వరం మమ నమస్కారం చేసుకోండి ఉపాతదుర్దేక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే ओम स्वस्ति श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे हेमंत ऋतौ पुष्यमासे कृष्णलक्षे चतुर्थायां गुरुवासरे शुभनक्षत्रे शुभयोगे पूज्यस्तु उन्नन्ने ध्यायामि ध्यानपूर्वक नमस्कारान् समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नक सिंहासनार्थं पुष्पाक्षदान् समर्पयामि पाद्योपाद्यं रक्षसा नीलजल्यन्नं शुद्धोदक स्नानं समर्पयामि वस्त्रं రెండు పూల అక్షతలు వేయండి జ్యేష్ఠాయ నమః వస్త్రాన్ని సమర్పయామి శ్రేష్ఠాయ నమః మా తమ్ముడు కూడా బాగానే చేయిస్తాడు కదా మళ్ళీ ఏకసినాడు కలిశాను అన్నీ చెప్తూ వస్తానమ్మా అన్నాడు. ఎప్పుడు మాటిస్తూ వస్తాడు కానీ ఒక గంట అటు ఇటు ఓం ధూపం వనస్పత్య భవేదివ్యే నానా గంధై సంయుత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం చెప్పండి నాన్నగారి పేరు నుండి చెప్పాలి నాన్నగారు తాతగారు ముత్తాతగారు ఫస్ట్ తాతగారు నాన్నగారు నాన్నగారు అర్జునరావు భోజనపాత్రం దేశకాల సంపేచ వర్తమాన తెలమానాయస్వ వాళ్ళ నాన్నగారు నారాయణరావు భోజనపాత్రం దేశకాల సంపేచ వర్తమాన తెలమానాయస్వ వాళ్ళ నాన్నగారు రెండు తరాలు తెలుసు ఇప్పుడు మీ అత్తగారి పేరు